హలో నమస్కారం అండి. తెలుగు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఛానల్కి స్వాగతం. మీరు మా యొక్క ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మా లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీ మెయిల్ ఐడికి వస్తాయి. అయితే చూడండి, ఇక్కడ ఏంటంటే మీరు ఈ తెలుగు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనేటటువంటి ఛానల్లో మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఫ్రీగా ప్రిపేర్ అవ్వచ్చు. అంతేకాకుండా జాబ్ ఇన్ఫర్మేషన్ కూడా తెలుసుకోవచ్చు. ఆన్లైన్ మనీ ఎర్నింగ్ టిప్స్ కూడా నేర్చుకోవచ్చు అనమాట. ఓకే, మీరందరూ కూడా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే చూడండి, రిక్రూట్మెంట్ క్యాలెండర్. ఈ రిక్రూట్మెంట్ క్యాలెండర్ ఏంటంటే ఇది దేశంలోనే ప్రథమంగా మనం చెప్పుకోవచ్చు అనమాట. అయితే ఏంటంటే సంవత్సరంలో ఏ ఉద్యోగాలు తీస్తారు ఏంటి అనేది ముందుగా ఒక క్యాలెండర్ రిలీజ్ చేయడం అనేది మన దేశంలోనే ప్రథమంగా చెప్పుకోవచ్చు. దీనంతటికీ కూడా కారణం ఎవరంటే ప్రొఫెసర్ ఉదయ్ భాస్కర్ గారు అనమాట. ప్రొఫెసర్ ఉదయ్ భాస్కర్ గారు ఏంటంటే ఆయన ఫస్ట్ చైర్మన్గా చెప్తున్నప్పుడు చాలామంది ఇది సాధ్యం కాదనుకున్నారు. కానీ ఏంటంటే ఆయన చేసి చూపించారనమాట. రిక్రూట్మెంట్ క్యాలెండర్ని ప్రవేశపెట్టడం అనేది జరిగింది. అయితే ఉదయ్ భాస్కర్ గారు కొన్ని రకాలైనటువంటి విధానాలను తీసుకొచ్చారనమాట. ఏంటి ఆ విధానాలంటే 25,000 కంటే ఎక్కువ మంది అభ్యర్థులు పోటీ పడే ఉద్యోగాలకు స్క్రీనింగ్ టెస్ట్ అనేది నిర్వహించడం. స్క్రీనింగ్ టెస్ట్ నుంచి ఒక పోస్టుకు 50 మంది అభ్యర్థులు చొప్పున మార్కుల మెరిట్తో మెయిన్స్ ఎగ్జామ్స్కి అభ్యర్థులను ఎంపిక చేయడం. పరీక్షలో ఏదైనా కాపీ చేయడం అటువంటిది ఏదైనా ఉంటే ప్రభుత్వం ఖరారు చేసే పనిష్మెంట్ను ఇంక నుంచి ఏపీపీఎస్సీ యంత్రాంగమే ఖరారు చేయడం అనేది జరుగుతుంది అనమాట. ఓకే, ఏంటంటే ఇక్కడ మనకి ఈ మాల్ ప్రాక్టీసులు ఉన్నాయి కదా, ఈ మాల్ ప్రాక్టీసులపై ఇప్పటి వరకు ఏంటంటే ప్రభుత్వమే ఖరారు చేసేటటువంటి పనిష్మెంట్ను ఇక నుంచి ఏపీపీఎస్సీ యంత్రాంగమే ఖరారు చేయడం అనేది జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే ఓవరాల్గా ప్రతిభ గల అభ్యర్థులే సర్కారు ఉద్యోగాలు సాధించుకునేలా రాత పరీక్షల్లో నెగిటివ్ మార్క్ విధానం అనేది తీసుకురావడం. ఇంకోటి ప్రతి పొరపాటు జవాబుకి కూడా 1/3 వంతు మార్కులను వచ్చిన మార్కుల నుంచి తీసివేయడం. అంటే ప్రతి పొరపాటు జవాబుకు 1 మార్కును అభ్యర్థి సాధించుకున్న మొత్తం మార్కుల నుండి తీసివేయడం అనేది నెగిటివ్ మార్కింగ్ విధానం అనమాట. ఓకే, 1/3 ఉంటుంది అనమాట. అంటే మీకు అర్థమవుతుంది కదా, 1/3 వంతు అనేది నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంటుంది. ఓకే, తర్వాత చూస్తే నోటిఫికేషన్లో స్క్రీనింగ్ టెస్ట్, మెయిన్స్, రాత పరీక్ష తేదీలు ప్రకటించడం, వాయిదా లేకుండా ఖచ్చితమైన షెడ్యూల్కే సదరు పరీక్షలు పూర్తి చేయడం అనేది జరుగుతుంది. ఇంకోటి వెంటనే పరీక్షకి ప్రకటించడం, సాధ్యమైనంత త్వరగా సదరు రిక్రూట్మెంట్ ఫలితాలు వెల్లడించడం, నోటిఫికేషన్ నుండి 2 నెలల్లో రాత పరీక్షలు నిర్వహించేలా పోస్టుల భర్తీలో చర్యలు అనేవి తీసుకునడం అనేది జరిగిందనమాట. ఓకే, ఇంకోటి ఏంటంటే కనీవిని ఎరుగని రీతిలో ఏడాది కాలం పాటు కొనసాగేలా ఉద్యోగాల భర్తీకి రిక్రూట్మెంట్ క్యాలెండర్ని ప్రకటించడం అనేది జరిగిందనమాట. ఓకే, ఈ విధంగా కొన్ని రకాలైనటువంటి విధానాల్ని ఉదయ్ భాస్కర్ గారు తీసుకురావడం అనేది జరిగింది. అయితే చూడండి, 1/3 వంతు మార్కులను వచ్చిన మార్కుల నుంచి తీసివేయడం అంటే ప్రతి 3 పొరపాటు జవాబులకు 1 మార్కును అభ్యర్థి సాధించుకున్న మొత్తం మార్కుల నుండి తీసివేయడమే నెగిటివ్ మార్కింగ్ విధానం. ఏంటంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఈ నెగిటివ్ మార్కింగ్ విధానం ఉంది కాబట్టి మీరందరూ కూడా మీకు తెలిసినవి మాత్రమే పెట్టి, ఓకే, తెలియనివి కొంచెం వదిలేస్తే కొంచెం బాగుంటుంది. ఓకే, అలాగని చెప్పి నెగిటివ్ మార్క్స్ గురించి మరీ అంత భయపడిన అవసరం లేదు. ఓకే, మీరు కనుక కష్టపడి చదివితే మీకు మీరే విన్ అవుతారు. అయితే చూడండి, ఇంకా ఈ రిక్రూట్మెంట్ క్యాలెండర్ విషయానికి వచ్చేసరికి ఏంటంటే చాలా పాపులర్ అయినటువంటి నోటిఫికేషన్స్ ఉన్నాయి. దీంట్లో చాలా ముఖ్యమైనటువంటి నోటిఫికేషన్స్ ఉన్నాయి. అవేంటంటే గవర్నమెంట్ పాలిటెక్నిక్ లెక్చరర్స్. ఈ గవర్నమెంట్ టెక్నిక్స్ లెక్చరర్స్ వచ్చి ఏంటంటే ఇప్పుడు ప్రకటించే నెల ఏంటంటే ఆగస్టు, సెప్టెంబర్ నెలలో ప్రకటిస్తారు. అయితే మెయిన్ టెస్ట్ తేదీ వచ్చేసి ఎప్పుడంటే 10/11/2017 మెయిన్ టెస్ట్ అనేది ఉంటుంది. తర్వాత చూస్తే మనకి గ్రూప్ 4 జూనియర్ అసిస్టెంట్
ఆగస్టు సెప్టెంబర్ నెలల్లో ఉంటుంది. 10/12/2017 ఆదివారం ఏమో స్క్రీనింగ్ టెస్ట్. మెయిన్ టెస్ట్ వచ్చేసి 25/4/2018 మెయిన్ టెస్ట్ అనేది ఉంటుంది. తర్వాత జూనియర్ లెక్చరర్స్ విషయానికి వస్తే ఆగస్టు సెప్టెంబర్ 2017లో ప్రకటించేటటువంటి నెలలుగా చెప్పుకోవచ్చు. స్క్రీనింగ్ టెస్ట్ వచ్చేసి ఏంటంటే 21/1/2018 వచ్చేసేమో స్క్రీనింగ్ టెస్ట్. మెయిన్ టెస్ట్ వచ్చేసి 27/04/2018 యొక్క మెయిన్ టెస్ట్గా మనం చెప్పుకోవచ్చు అనమాట. ఓకే, తర్వాత చూడండి హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్. ఈ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ వచ్చేసి ఏంటంటే సెప్టెంబరు అక్టోబరు నెలలో ప్రకటిస్తారు. అయితే స్క్రీనింగ్ టెస్ట్ ఎప్పుడు ఉంటుందంటే 25/2/2018 ఫిబ్రవరి నెలలో ఉంటుంది. అయితే మెయిన్ టెస్ట్ ఎప్పుడు ఉంటుందంటే 8/6/2018 మెయిన్ టెస్ట్ అనేది ఉంటుందన్నమాట. ఓకే, తర్వాత గ్రూప్ 1 పోస్టులు విషయానికి వస్తే ఏంటంటే అక్టోబర్ నవంబర్ 2017లో ప్రకటించేటటువంటి నెలలుగా చెప్పుకోవచ్చు. స్క్రీనింగ్ టెస్ట్ తేదీ వచ్చేసి 25/3/2018 స్క్రీనింగ్ టెస్ట్ తేదీగాను. తర్వాత మెయిన్ టెస్ట్ తేదీ వచ్చేసి 23, 25, 27, 29, 31 ఆగస్టు మరియు 2 సెప్టెంబర్ 2018 వరకు కూడా ఉంటుందని మనం చెప్పుకోవచ్చు అనమాట. ఓకే, తర్వాత చూస్తే గ్రూప్ 2 పోస్టుల విషయానికి వస్తే నవంబరు డిసెంబరులో ప్రకటిస్తారు 2017. తర్వాత స్క్రీనింగ్ టెస్ట్ వచ్చేసి 15/4/2018 అని చెప్పుకోవచ్చు. ఇంకా మెయిన్ టెస్ట్ తేదీ వచ్చేసి ఏంటంటే 1/9/2018 ఏంటి మెయిన్ టెస్ట్ అనమాట. ఓకే, శనివారం ఉంటుంది. 1/9/2018 శనివారం ఉంటుందని చెప్పుకోవచ్చు. అదే డిగ్రీ లెక్చరర్స్కి అయితే నవంబరు డిసెంబర్లో నెలలో ప్రకటించేటటువంటి నెలలుగా చెప్పుకోవచ్చు. ఈ డిగ్రీ లెక్చరర్స్ విషయానికి వస్తే మెయిన్ టెస్ట్ తేదీ అనేది ఎప్పుడంటే వీళ్ళకి 22/2/2018లో మెయిన్ టెస్ట్ తేదీగా చెప్పుకోవచ్చు అనమాట. ఓకే, ఏంటంటే ఇవి రిక్రూట్మెంట్ క్యాలెండర్లో ఉన్నటువంటి పాపులర్ నోటిఫికేషన్స్గా మనం చెప్పుకోవచ్చు. అయితే చూడండి ఇక్కడ ఈ యొక్క రిక్రూట్మెంట్ క్యాలెండర్ ద్వారా ఏంటంటే జాబ్స్ అనేవి సంవత్సరం మొత్తం మీద ఎలా తీస్తారు ఏంటి అనేది మనం తెలుసుకున్నాము. అయితే చాలా వరకు జాబ్స్ ఉన్నాయి, అంటే ఇంకా ఇంచుమించు 42 దాకా ఉన్నాయి జాబ్స్. ఏ తారీఖుల్లో తీస్తారు ఏంటి అవన్నీ కూడా ఉన్నాయి. అవన్నీ కూడా ఎప్పటికప్పుడు నేను మీకు చెప్తూ ఉంటాను అనమాట. అంటే ఇప్పటి వరకు ఏంటంటే కొన్ని ముఖ్యమైనటువంటి తేదీలు మాత్రమే చెప్పాను. రిక్రూట్మెంట్ క్యాలెండరీలో ఉన్న కొన్ని ముఖ్యమైనటువంటి మాత్రమే ఈ వీడియోలో చెప్పడం జరిగింది. ఇంకా ముందు ఏంటంటే చాలా వరకు జాబ్స్ అనేవి నేను మీకు చెప్తాను. మీరు ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకుని గంట సింబల్ మీద క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోవడం ద్వారా ఏమవుతుందంటే నేను యూట్యూబ్ పెట్టంగానే అది మీ మెయిల్ ఐడికి వస్తుంది అనమాట. ఓకే, అప్పుడు మీకు ఒక సిగ్నల్ లాగా వచ్చి మీరు చూడగలుగుతారు. ఎప్పుడు కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్నటువంటి గంట సింబల్ మీద క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి. ఓకే, ఇదనమాట. ఈ విధంగా ఉంటుంది రిక్రూట్మెంట్ క్యాలెండర్ అనేది. ఓకే, ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి, నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. హలో అండి, కొత్తగా యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారి గురించి ఇది చెప్పడం జరుగుతుంది. మీరు గూగుల్లో youtube.com అని టైప్ చేసిన తర్వాత మీకు ఇట్లా ఓపెన్ అవుతుంది. దీంట్లో యూట్యూబ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. పైన ఉన్నటువంటి బార్లో తెలుగు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అని టైప్ చేసి ఎంటర్ కొట్టండి. ఎంటర్ కొట్టిన తర్వాత మనకి ఇట్లా సరస్వతీదేవి బొమ్మ పక్కన ఉన్నటువంటి ఈ తెలుగు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనే బటన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ అని మనకి ఇలా వస్తుంది. దీంట్లో వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా మీకు చేయబడినటువంటి వీడియోలే. ఇవి వచ్చేసి ఏంటంటే 224 వీడియోల దాకా ఉంటాయి. 204 వీడియోల దాకా ఉంటాయి ఇవి. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ వీడియోస్ అని చూసారా, ఈ వీడియోస్ మీద క్లిక్ చేయండి. వీడియోస్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ రకంగా ఓపెన్ అవుతుంది. ఇవన్నీ కూడా మీకు పంచాయతీ సెక్రటరీ కావచ్చు, విఆర్ఏ, గ్రూప్ 2
అన్నిటికీ కూడా చాలా ఉపయోగకరంగా ఉంటాయి. చూడండి, ఇక్కడ నేను పంచాయతీ సెక్రటరీ అని రాశాను. పంచాయతీ సెక్రటరీతో పాటు మిగిలిన ఎగ్జామ్స్ కూడా ఇవి ఉపయోగపడతాయి. అందుకే ఇక్కడ నేను పంచాయతీ సెక్రటరీ గ్రూప్ 1 గ్రూప్ 2 VR1 రాయడం జరిగింది. ఇక్కడ చూడండి, ఇవన్నీ కూడా చాలా వరకు మనకి వీడియోస్ అనేవి ఓపెన్ అవుతాయి. అవార్డుల గురించి, కరెంట్ అఫైర్స్ గురించి, సుప్రీంకోర్టు తీర్పుల గురించి, ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి యూట్యూబ్. ఇవన్నీ కూడా మనకి ఓపెన్ అవుతాయి. ఇవన్నీ కనుక మీరు చూసేసినట్లయితే ఇక్కడ ఉన్నటువంటి లోడ్ మోర్ మీద క్లిక్ చేయండి. ఈ లోడ్ మోర్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇంకా వీడియోలు అనేవి ఓపెన్ అవుతాయి మీకు. ఇవన్నీ కూడా చాలా వీడియోస్ ఉన్నాయి. ఇవి కూడా చూసేసిన తర్వాత ఇవి చూడండి, ఇక్కడ పాలిటీకి సంబంధించినవి ఉన్నాయి. ఇంకా చూస్తే జాతీయ ఉద్యమంలో ముఖ్యమైనటువంటి సంఘటనలు, రెగ్యులేటరీ అథారిటీలు, ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటివి ఇవి. తర్వాత లోడ్ మోర్ మీద మళ్ళీ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత చూసారు ఇక్కడ రాష్ట్రపతి, భారత రాష్ట్రపతికి పార్ట్ 1, పార్ట్ 2. ఓకే, ఇవన్నీ కూడా మనం చేసినటువంటి చాలా మంచి వీడియోలు. చూడండి, ఇక్కడ సైన్స్ ప్రమాణాల గురించి, రసాయన శాస్త్రం, అతి ముఖ్యమైనటువంటి విషయాలు, ప్రభుత్వ అభివృద్ధి పథకాలు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి. ఇక్కడ చూడండి, పేదరికం, నిరుద్యోగం, ఈ వీడియో కూడా చాలా ఇంపార్టెంట్. చాలా మంది దీన్ని చూడడం జరిగింది. అన్ని వీడియోలు ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి, బీమా రంగం. ఈ బీమా రంగం చూస్తే 518 మంది చూశారు. చాలా అంటే ఇది ఇంపార్టెంట్ కాదని మీ యొక్క ఉద్దేశం అయి ఉంటుంది. కానీ ఈ బీమా రంగం నుంచి మనకి బిట్స్ అనేవి వస్తాయి. విద్య, ఆరోగ్యం, దీనికి సంబంధించి కూడా బిట్స్ వస్తాయి. తర్వాత భారత రాజ్యాంగంలో షెడ్యూల్డ్, ఇది కనుక మీరు చూస్తే మీకు ఒక అవగాహన అనేది వస్తూ ఉంటుంది. తర్వాత చూడండి, ఇక్కడ మళ్ళీ లోడ్ మోర్ మీద క్లిక్ చేయండి. లోడ్ మోర్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇంకా వీడియోస్ వచ్చినవి. ఈ వీడియోలో చూసా ఇక్కడ మనీ బిల్ అని, కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితాలకి ఎన్ని అంశాలు ఉన్నాయి ఏంటి అవన్నీ కూడా తెలుస్తూ ఉంటాయి. లోక్సభ నిర్మాణం ఏంటి, ఆంధ్రప్రదేశ్లో నీటిపారుదల ప్రాజెక్టులు, ఇవన్నీ కూడా చాలా వరకు ఓపెన్ అవుతాయి. ఇక్కడ చూడండి, కంప్యూటర్ ఎబ్రివేషన్స్ అని ఉంది. మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో సిడి అంటే ఏంటి, లేకపోతే కంప్యూటర్ సంబంధించి ఎబ్రివేషన్స్ అడుగుతున్నారు కదా, WW అంటే ఏంటి, ఇవన్నీ కూడా ఈ వీడియో చూడడం ద్వారా తెలుస్తుంది. మనకి కొత్తగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత నూతన ఆంధ్రప్రదేశ్ జనాభా అని చెప్పి ఒక వీడియో పెట్టాను. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఈ అన్ని వీడియోలు చూసినప్పుడు మాత్రమే మీకు నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. మళ్ళీ ఇక్కడ లోడ్ మోర్ మీద క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఇంకా చూడండి, ఇక్కడ సంస్థలు ఉంటాయి కదా, పరిశోధనా సంస్థలు, ఏ పరిశోధనా సంస్థ ఎక్కడుంది ఏంటి ఇవన్నీ తెలియడానికి ఇక్కడ చూడండి, కేంద్ర పప్పు ధాన్యాల పరిశోధనా సంస్థ ఎక్కడ ఉంది అనే పోస్ట్ ఈ వీడియో అనేది పెట్టడం జరిగింది. నేను 2 months ago పెట్టాను దీన్ని. ఇది కూడా ఇవన్నీ కూడా చూడాలి మీరు. తర్వాత రాష్ట్రపతుల గురించి, ఇక్కడ అంతర్జాతీయ బిరుదుల గురించి, ఒకే అతి ముఖ్యమైనటువంటి ప్రముఖ ఆవిష్కరణ గురించి ఇవన్నీ కూడా పెట్టాను. తర్వాత మళ్ళీ లోడ్ మోర్ మీద క్లిక్ చేయండి. ఇంకా చాలా వీడియోలు ఓపెన్ అయినవి. దీంట్లో చూస్తే మనకి హిస్టరీ సంబంధించి స్టార్టింగ్ ఎలా ఉంటుంది, క్రీస్తు శకం 1వ శతాబ్దం నుంచి 3వ శతాబ్దం వరకు భారతదేశం యొక్క క్రోనాలజీ, ఇవన్నీ కూడా దీంట్లో ఉంటాయి. చూడండి, ఇక్కడ భారతదేశ నైసర్గిక స్వరూపం, దీని నుంచి కూడా బిట్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఇంకా ఇవన్నీ కూడా ఇక్కడ చూడండి, సైన్స్ కి సంబంధించినటువంటి 200 బిట్స్ ఉన్నాయి దీంట్లో. అదే ఇక్కడ దీంట్లో జంతు శాస్త్రానికి సంబంధించి 150 బిట్స్ అనేవి చెప్పడం జరిగింది. ఓకే, ఈ రకంగా మొత్తం సైన్స్ కి సంబంధించిన వీడియోలు కూడా చూడండి. మళ్ళీ నెక్స్ట్ లోడ్ మోడ్ మీద క్లిక్ చేయండి. మనకి రక్త ప్రసరణ వ్యవస్థ ఎలా ఉంటుంది, శ్వాస వ్యవస్థ ఎలా ఉంటుంది, జీర్ణాశయము, కార్బోహైడ్రేట్స్, జీవుల వర్గీకరణ, ఇవన్నీ చాలా చాలా మంచి యూట్యూబ్లు. ఇవన్నీ కూడా 206 వీడియోల వరకు ఉంటాయి. ఇవన్నీ చూసినట్లయితే మీ నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. చాలా మంది నాకు ఫోన్ చేసి ఛానల్లోకి ఏ విధంగా వెళ్ళాలి అంటున్నారు, కాబట్టి మీకు ఇది చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.